ఉంది కుండ మ్యాగీ. అందరికీ అనిపిస్తుంది మామూలుదని. నాన్నంటారు అందులో ఉంది కష్టం, ధైర్యం, ఇంకా మట్టి సువాసన. కొడుకు పరిగెత్తాడు పట్నానికి. కలలలోనే గొప్ప పేరుంది. దెబ్బతింటే అర్థమయింది. ఊరి అసలు నిజం అందరికీ తెలుసు. రుచి కాదు, మసాలాలతో తయారవుతుంది మనసు తాలి. కష్టం, సంస్కారం, ప్రేమంటే ఇదే నిజమైన వారసత్వమిది. భోల్పూర్ అందమైన కొండలలో చాలా అందమైన గ్రామం ఒకటి ఉంటుంది. ఆ ఊర్లోనే రామ్లాల్ అనే ఒక ముసలి వ్యక్తి తందూరి కుండ మ్యాగీని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. తన చేత్తో తయారు చేసే తందూరి కుండ మ్యాగీ మొత్తం ఊరంతా ప్రసిద్ధి చెందింది. అది మధ్యాహ్నం సమయం. రామ్లాల్ తందూరి కుండ మ్యాగీలో మసాలాలు వేసి మ్యాగీ తయారు చేస్తాడు. అంతలో తన భార్య సావిత్రి అక్కడికొస్తుంది. ఏమైంది సావిత్రి? నీకు ఆరోగ్యం బాలేనట్టుంది కదా? శరీరం అయితే ఇంకా నొప్పిగానే ఉంది. కానీ నేను విన్నప్పట్నుంచి మన అబ్బాయి అర్జున్ పట్నంలో చదువు పూర్తి చేసుకుని వస్తున్నాడని అప్పట్నుంచి ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చట్లేదు. అందుకే నేను బస్టాండ్కి వెళ్తున్నాను. ఒక కన్నతల్లి తపన అలాగే ఉంటుంది. తనని తీసుకురావడానికి మీరు నాతో పాటు రావట్లేదా? సావిత్రి, నీకు తెలుసు కదా, నేను గత 25 సంవత్సరాల నుండి నా కస్టమర్లను వదిలిపెట్టి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదని. అది ఎంత ముఖ్యమైన పని అయినప్పటికీ మీరు ఇంకా మీ కుండ మ్యాగీ. కానీ ఇప్పుడు నాకనిపిస్తుంది విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది అని. అర్జున్ పట్నంలో చదువుకొని వస్తున్నాడు. కొన్ని రోజుల్లోనే నేను తనకి కుండ మ్యాగీ తయారు చేయడం నేర్పిస్తాను. అప్పుడు నా కొడుకు ఈ వ్యాపారానికి ఒక కొత్త రూపాన్ని తెస్తాడు. అప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా నీతో కలిసి కూర్చొని మాట్లాడుతూ జీవితాన్ని గడిపేస్తాను. సావిత్రి నవ్వుతుంది. అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత సావిత్రి బస్టాండ్కి వెళ్తుంది. ఒక బస్సొచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక అందమైన యువకుడు చేతిలో బ్యాగ్ పట్టుకుని బయటికొస్తాడు. సావిత్రి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. నేను ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అర్జున్. పద, త్వరగా ఇంటికి పద. నేను నీకోసం నీకెంతో ఇష్టమైన వంటకాలు చేశాను. అమ్మా, పట్నం నుంచి ఊరికొచ్చేటప్పుడు నేను నీ చేతి వంట గురించి ఆలోచిస్తూ వచ్చాను. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాసేపటి తర్వాత సావిత్రి అర్జున్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. తన ముందు భోజనం వడ్డిస్తుంది. భోజనం చేశాక అర్జున్ వాళ్ళమ్మ వైపు చూస్తాడు. అమ్మా, నువ్వొక్కదానివే వచ్చావా? నాన్న రాలేదా? నీకు మీ నాన్న గురించి తెలుసు కదా. ఆయన తన కస్టమర్లను వదిలి ఎక్కడికి కదలరు. నువ్వు ఆయన్ని కలవాలి అంటే స్వయంగా హోటల్కి వెళ్ళాలి. లేదంటే సాయంత్రం వరకు ఎదురు చూస్తూ కూర్చో. ఇప్పటికే నువ్వు బాగా అలసిపోయుంటావు. విశ్రాంతి తీసుకో. లేదమ్మా, లేదు. నేను వెళ్ళి నాన్నని కలిసొస్తా. అర్జున్ సైలెంట్గా దుకాణం దగ్గరికి వెళ్తాడు. రామ్లాల్ ఎప్పుడైతే తన కొడుకు అర్జున్ని చూస్తాడో అప్పుడు తన మొహంలో సంతోషం వస్తుంది. నిన్ను చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఊరందరిలో నువ్వొక్కడివి మాత్రమే పట్నంలో చదువుకొని ఊరికి తిరిగి వచ్చావు. నువ్వు ఈ ఊరికి మంచి పేరు తీసుకొస్తావని నాకు నమ్మకం ఉంది. అలాగే నాన్న. రామ్లాల్ ఇంకా అర్జున్ కాసేపటి వరకు మాట్లాడుకుంటారు. తర్వాత అర్జున్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు అలాగే గడుస్తాయి. ఒకరోజు ఉదయం పూట అర్జున్ గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడే రామ్లాల్ వచ్చి తనని లేపుతాడు. ఏమైంది నాన్న? అర్జున్, తెల్లవారింది బాబు. ఇవాళ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్జున్ కిటికీలో నుంచి బయటికి చూశాడు. కొంచెం చీకటి కమ్ముకుని ఉంటుంది. కానీ ఇంకా చీకటిగా ఉంది కదా. ఉదయం 4 అయింది బాబు. కాసేపట్లో సూర్యుడు ఉదయిస్తాడు. నువ్వు తయారయ్యి నాతో పాటు హోటల్కి పద. అర్జున్ మౌనంగా కాళ్ళు చేతులు కడుక్కుని తన తండ్రితో పాటు హోటల్కి వెళ్తాడు. ఒక కుర్చీలో కూర్చుంటాడు. చెప్పండి నాన్న, అంత ముఖ్యమైన విషయం ఏముంది? మీరు ఉదయం 4 గంటలకే లేపి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా చూడర్జున్, నువ్వు కుండ మ్యాగీ తయారు చేయడం నేర్చుకోవాలనేది నా కోరిక. ఆ మాట చెప్పి రామ్లాల్ అర్జున్ని వంటగదికి తీసుకువెళ్తాడు. రామ్లాల్ తన ముందే కుండ మ్యాగీ తయారు చేస్తాడు. ఇక మధ్య మధ్యలో అర్జున్కి చెప్తూనే ఉంటాడు ఏ మసాలాని ఎంత మోతాదులో వెయ్యాలి అని. అర్జున్ తన తండ్రి మాటలు వింటూ ఉంటాడు. కాసేపటి తర్వాత రామ్లాల్ కుండ మ్యాగీని తయారు చేస్తాడు. చాలు నాన్న, తయారైందిగా మీ కుండ మ్యాగీ. ఇక నేను వెళ్ళొచ్చా? ఆ మాట చెప్పి అర్జున్ వంటగదిలోంచి బయటికి వచ్చి ఒక టేబుల్ దగ్గర
కుర్చీలో కూర్చుంటాడు. రామ్లాల్ తన దగ్గరికి వెళ్తాడు. రామ్లాల్ అర్జున్ని కాస్త దీర్ఘంగా చూస్తాడు. నా ఉద్దేశం ప్రకారం నేను నీ ముందు ఎన్ని మసాలాలనైతే ఉపయోగించానో వాటి మీద నువ్వు దృష్టి పెట్టలేదు. నాన్న, పట్నంలో ఎక్కడ చూసినా కుండ మ్యాగీ దొరుకుతుంది. ఇందులో దృష్టి పెట్టడానికి అసలు ఏముంది? రామ్లాల్ అర్జున్ని కాస్త దీర్ఘంగా చూస్తాడు. బాబు, పట్నంలో అన్ని చోట్ల కుండ మ్యాగీ దొరుకుతుందనేది నాకు తెలుసు. కానీ నా చేతి కుండ మ్యాగీ రుచి చాలా విచిత్రంగా ఉంటుంది. నువ్వు ఈ వ్యాపారాన్ని చూసుకోవాలనేది నా కోరిక. అంతలో అక్కడికి ఒక ముసలి వ్యక్తి వస్తాడు. రామ్లాల్, ఎప్పటిలాగానే ఉదయం 5 గంటలకి నేను నీ కుండ మ్యాగీ తినడానికి వచ్చేశాను. త్వరగా ఒక ప్లేట్ పెట్టిపో. రామ్లాల్ వెంటనే ఒక ప్లేటు కుండ మ్యాగీని పెట్టి ధీరుబాబాయ్కి అందిస్తాడు. ధీరు బాబాయ్, ఎప్పటిలాగే ఇవాళ కూడా మీరు తిని నాకు చెప్పాలి. నా చేతి రుచిలో ఏ లోటు లేదు కదా? ఎప్పటిలాగానే ఈసారి కూడా అద్భుతంగా ఉంది. నీ చేత్తో తయారు చేసిన కుండ మ్యాగీకి అసలు ఏది సరితూగదు. రామ్లాల్ నవ్వుతాడు. ధీరుబాబాయ్ కుండ మ్యాగీని తింటాడు. రామ్లాల్ తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. మరైతే నువ్వేం ఆలోచించావు అర్జున్? అర్జున్ భుజాలు ఎగరేస్తాడు. నాన్న, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నేను పట్నానికి వెళ్ళి ఎందుకు చదువుకున్నాను? ఊళ్ళోకొచ్చి నీతో కలిసి కుండ మ్యాగీ అమ్మడానికి కాదు. నాకు దీని మీద ఎటువంటి ఆసక్తి లేదు. నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. మీకు తెలియదు నాన్న, పెద్ద కంపెనీలో జాబ్ చేస్తే ఎంత ఎక్కువ శాలరీ వస్తుందో. రామ్లాల్ ఎంతో ఆసక్తికరమైన చూపుతో తన కొడుకు వైపు చూస్తాడు. బాబు, నేను నిన్ను పట్నానికి ఎందుకు పంపించానంటే నువ్వు కూడా నాలాగా ఈ ఊళ్ళో వాళ్లలాగా నిరక్షరాస్యుడిగా ఉండకూడదని. నువ్వు నా వ్యాపారాన్ని మరింత చక్కగా ఇదే ఊళ్ళో అభివృద్ధి చెందిస్తావని, ఊళ్ళో వాళ్ళకి పని కల్పిస్తావని. ఇక్కడి వాళ్ళు రోజు పని కోసం పోరాడుతున్నారు. కంపెనీ ఎంత పెద్దదైనా సరే, ఉద్యోగం చేసేవాడు ఎంత ఎక్కువ జీతం తీసుకున్నా సరే, కానీ తను ఎప్పుడూ పనివాడే కదా. అర్జున్ తన తండ్రి వైపు చూస్తాడు. నాకు ఉద్యోగం చేయడంలో ఎటువంటి తప్పు కనిపించడం లేదు నాన్న. నిజం చెప్పనా, నాకు మీ కుండ మ్యాగీ, దాని మసాలాల మీద ఎటువంటి ఆసక్తి లేదు. మీరేమనుకుంటున్నారు? కొంతమంది ఊరి వాళ్ళు మీ చేతి కుండ మ్యాగీని మెచ్చుకునేసరికి ప్రపంచంలో ఫేమస్ అయిపోతుందా? నాన్న, నేను మీ మనసు బాధ పెట్టాలనుకోలేదు. కానీ మీరు ఏదైతే కలల ప్రపంచంలో బతుకుతున్నారో దానికి వర్తమానానికి ఎటువంటి సంబంధం లేదు. నేను ఇవాళే పట్నానికి తిరిగి వెళ్ళిపోతాను. ఆ మాట చెప్పి అర్జున్ అక్కడ్నుంచి బయలుదేరిపోతాడు. అప్పుడే ధీరుబాబాయ్ అర్జున్ని ఆపుతాడు. నువ్వు మీ నాన్న గురించి ఎక్కువగా తెలుసుకోలేదు అర్జున్. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. అర్జున్ ధీరుబాబాయ్ని కఠినంగా కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామ్లాల్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. రామ్లాల్ ఏడవటం చూసి ధీరుబాబాయ్ తన దగ్గరకు వెళ్తారు. రామ్లాల్ నీ కొడుకు చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు తనకింకా అంత వయసు అవ్వలేదు. ఏ రోజైతే తను ఎదురు దెబ్బ తింటాడో ఆ రోజు తనకి ఈ ఊరు గుర్తుకొస్తుంది. నువ్వు చెప్పిన మాటలు కూడా. ఆ మాట చెప్పి ధీరుబాబాయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు అర్జున్ ఊరు వదిలి పట్నానికి వెళ్ళిపోతాడు. అర్జున్ వాళ్ళమ్మ సావిత్రి కూడా తనని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కాని అర్జున్ తన మాటలేవీ పట్టించుకోలేదు. పట్నానికి చేరుకున్నాక అర్జున్ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకుంటాడు. అర్జున్ కంపెనీలో కావ్య అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తుంది. అర్జున్ ఇంకా కావ్య ఒకరినొకరు ఇష్టపడతారు. నెమ్మదిగా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఒకరోజు కావ్య అర్జున్ని ప్రశ్నిస్తుంది. అర్జున్, మనిద్దరం కలిసి చాలా కాలం అయిపోయింది కదా. మనం ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాము. మరి నువ్వు నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావ్? నువ్వెప్పుడంటే అప్పుడు. నీకు కావాలంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఆ మాట విని కావ్య ఆశ్చర్యపోతుంది. అర్జున్, నేను అనాథని. కాని నీకు అమ్మా నాన్నలున్నారు. మరి మన పెళ్లికి వాళ్ళని నువ్వు ఇన్వైట్ చేయవా? కావ్య, నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీ గురించి వాళ్ళకి ముందే చెప్తే ఎవరికి తెలుసు, వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయొచ్చు. వాళ్ళు చాలా పాతకాలపు మనుషులు. కావ్య నవ్వుతుంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ ఇంకా కావ్య పెళ్లి చేసుకుంటారు. కావ్య అర్జున్ ఫ్లాట్కి వెళ్లి ఉంటుంది. సమయం గడుస్తుంది. ఒకరోజు అర్జున్ కంపెనీ దివాలా తీస్తుంది. ఇక కంపెనీ పూర్తిగా మూతపడిపోతుంది. అర్జున్ ఇంకా కావ్య వేరే కంపెనీలో ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తారు. కాని వాళ్లకి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కావ్య పూర్తిగా కంగారు పడుతుంది. అర్జున్,
ఇప్పుడేం చేద్దాం? మనకెక్కడా ఉద్యోగం దొరకడం లేదు, మన కంపెనీ కూడా మిగల్లేదు. నువ్వు కంగారు పడుకో. ఇప్పుడు మన దగ్గర చాలా సేవింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత మనిద్దరికి ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. సమయం గడుస్తుంది. ఒకరోజు అర్జున్ ఇంకా కావ్యకి సేవింగ్స్ అన్ని ఖాళీ అవుతాయి. అర్జున్, మన సేవింగ్స్ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఫ్లాట్ అద్దె కూడా చాలా పెరిగిపోయింది. దానికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే కావ్య, నేను చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పుల వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు, బెదిరిస్తున్నారు కూడా. మరైతే నువ్వు మీ నాన్నని ఎందుకు సాయం అడగకూడదు? నీకు ఒక ఊరు ఉంది, మనం అక్కడికెందుకు వెళ్ళకూడదు? అర్జున్ కావ్య వైపు చూస్తాడు. లేదు కావ్య, నేను మా నాన్నని సాయం అడగలేను. నేను ఆయన ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పట్నానికి వచ్చాను. ఇప్పుడు ఆయన్ని సాయం అడిగానంటే ఆయన నన్ను ఎగతాళిగా చూడ్డం మొదలు పెడతారు. అర్జున్ ఆ మాట అంటాడు. అప్పుడే తన మొబైల్ రింగ్ అవటం మొదలవుతుంది. అర్జున్ చూసేసరికి వాళ్ళమ్మ నుంచి కాల్. చెప్పమ్మా. అవతల వైపు నుంచి ఏడుపు వినిపిస్తుంది. అర్జున్, మీ నాన్నగారిక లేరు. ఆ మాట వినగానే అర్జున్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు కారుతాయి. ఒక్క క్షణంలో తన కళ్ల ముందు తన తండ్రి రామ్లాల్ మొహం కనిపిస్తుంది. అర్జున్ వణికిపోతున్న గొంతుతో ఫోన్లో మాట్లాడతాడు. నాన్నకేమైందమ్మా? కొన్ని రోజుల నుంచి ఆయనకి ఆరోగ్యం బాలేదు. ఆ మాట వినగానే అర్జున్ ఏడుస్తాడు. మరి నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసు కదా, నువ్వు పట్నానికి వెళ్ళిన తర్వాత ఆయనకి నీ మీద కోపం వచ్చింది. మీ నాన్నకి చితి పెట్టడానికి నువ్వు ఊరికొస్తావు కదా బాబూ. అర్జున్ గుండె పగిలేలా ఏడుస్తాడు. అర్జున్ ఏడుస్తూ జరిగినదంతా కావ్యకి చెప్తాడు. కావ్య అర్జున్కి ధైర్యం చెప్తుంది. పద, మనం ఇప్పుడే ఈ క్షణమే మీ ఊరికి వెళ్దాం. అర్జున్ ఇంకా కావ్య ఏర్పాట్లు చేసుకుని ఫ్లాట్ని మూసేసి బయటికి వస్తారు. మధ్యాహ్నం వరకు ఇద్దరూ ఊరికి చేరుకుంటారు. కాసేపటికి అర్జున్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజులు అలాగే గడుస్తాయి. ఒకరోజు అర్జున్కి తన తండ్రి బాగా గుర్తుకొస్తాడు. అతను మూతబడిన తన తండ్రి హోటల్ ముందు నిలబడి దాన్నే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. నువ్విక్కడికెందుకొచ్చావు? ఇది ఎవరి హోటల్? ఇది మా నాన్నగారి హోటల్. నేను కూడా ఆయన పనిని ముందుకు తీసుకువెళ్లాలని, ఊళ్ళో వాళ్ళకి పని కల్పించాలని ఆశపడ్డారు. ఆ మాట విని కావ్య ఆశ్చర్యపోతుంది. నువ్వు నిజంగా పెద్ద ముద్దువి అర్జున్. మీ నాన్న నీ భవిష్యత్తు గురించి చాలా సరిగ్గా ఆలోచించారు. నువ్వొక పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలనేది ఆయనకిష్టం లేదు. ఆయన కోరిక నువ్వు నీ కష్టం మీద అభివృద్ధి చెందాలి, సొంత కంపెనీ పెట్టాలనుకున్నారు. కావ్య, ఇప్పుడు నాకు నాన్న చెప్పిన ప్రతి మాట గుర్తుకొస్తోంది. మరి ఈ తప్పుని ఇంకా సరిదిద్దుకోవచ్చు. ఇక మనం పట్నానికి వెళ్ళొద్దు. మనం మీ నాన్నగారి కలను నిజం చేద్దాము. అర్జున్ వాళ్ళమ్మ సావిత్రి దగ్గరికి వెళ్తాడు. తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్తాడు. బాబూ, చేసిన తప్పుని గనక మనం తెలుసుకున్నాము అంటే దానికంటే గొప్పదేదీ ఉండదు. ఇవాళ గనక మీ నాన్నే ఉండుంటే నిన్ను చూసి చాలా గర్వపడేవారు. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. బరువైన మనసుతో బయటికి వచ్చాడు. మరుసటి రోజు అర్జున్ ఇంకా కావ్య రామ్లాల్ హోటల్కి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి హోటల్ అంతా శుభ్రం చేశారు. కావ్య ల్యాప్టాప్ తెరుస్తుంది. కుండ మ్యాగీ రెసిపీని చూస్తుంది. అర్జున్, ఇలా చూడు, ఈ కుండ మ్యాగీ రెసిపీ చాలా బావుంది. ఇది దూరదూరాల వరకు ఫేమస్ కూడా. మనం ఈ రెసిపీతోనే కుండ మ్యాగీ తయారు చేద్దాం. అర్జున్ ఇంకా కావ్య కలిసి కుండ మ్యాగీని తయారు చేస్తారు. నెమ్మది నెమ్మదిగా హోటల్కి కస్టమర్లు వస్తారు. రామ్లాల్ బాబాయ్ హోటల్ చాలా కాలంగా మూతబడింది. ఎన్ని రోజుల తర్వాత తెరిచుండడం చూసి ఉండలేకపోయాను. త్వరగా ఒక ప్లేట్ పెట్టివ్వు. అర్జున్ ఇంకా కావ్య కలిసి అతనికి కుండ మ్యాగీ వడ్డించారు. ఎప్పుడైతే కస్టమర్ దానిని తింటాడో అతను ఆశ్చర్యపోతాడు. ఏంటిదంతాను? ఏమైంది? ఇంత దారుణమైన కుండ మ్యాగీని నేను నా జీవితంలో తినలేదు. నువ్వు మీ నాన్న దగ్గర కుండ మ్యాగీ తయారు చేయడం నేర్చుకోలేదా? కస్టమర్ ప్లేట్ని ముందుకు తోస్తాడు. కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాసేపట్లోనే మిగతా వాళ్లు కూడా కుండ మ్యాగీని తిట్టుకోవటం మొదలు పెడతారు. అర్జున్ నిరాశ చెందుతాడు. ఏంటిది కావ్య? మన చేతులతో తయారు చేసిన ఈ కుండ మ్యాగీ ఎవ్వరికీ కూడా నచ్చడం లేదు. కంగారు పడొద్దు. అందరికీ మీ నాన్న చేతి రుచి అలవాటయ్యింది. వాళ్లకు కొంత సమయం పడుతుంది. సమయం గడుస్తుంది.
అర్జున్ ఇంకా కావ్య కుండ మ్యాగీ తయారు చేయటం ఆపలేదు. కస్టమర్లొస్తారు. కుండ మ్యాగీ తిని అది నచ్చక వెళ్ళిపోతారు. ఒకరోజు అర్జున్ హోటల్లో కూర్చుంటాడు. అప్పుడే దొంగ వెధవలా కనిపించే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అర్జున్ అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. రాహుల్, నువ్వా? నువ్వేమనుకున్నావు? నువ్వు పట్నం నుంచి పారిపోయి ఊరికొస్తే అందరి డబ్బులు కాజేస్తే కనిపెట్టలేనా? రాహుల్, అటువంటిదేమీ లేదు. ఉన్నట్టుండి మా నాన్న చనిపోయారు. అందుకే పట్నం నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. చూడు అర్జున్, నేను నీకు ఇంకొన్ని రోజులు గడువిస్తాను. నువ్వు కనుక నా అప్పు తీర్చలేదంటే నువ్వు ఎవరెవరి దగ్గరైతే అప్పు తీసుకున్నావో వాళ్ళందర్నీ ఇక్కడికి తీసుకొస్తా. వాళ్ళందరూ కలిసి నిన్ను అవమానిస్తారు. ఊళ్ళో ఎవరికీ మొహం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ మాట చెప్పి రాహుల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతలో అక్కడికి కావ్య వస్తుంది. నేనిప్పుడే కాసేపటి క్రితమే రాహుల్ ఊర్లోంచి వెళ్లటం చూశాను. అర్జున్ జరిగిందంతా కావ్యాకి వివరిస్తాడు. ఏంటిది? మిగతా వాళ్ళు కూడా ఇక్కడికొచ్చారంటే అందరూ కలిసి నిన్ను అవమానిస్తారు. మీ నాన్నకి ఊర్లో చాలా గౌరవం ఉంది. అప్పుడేమవుతుంది? డబ్బులకి ఎలా ఏర్పాటు చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అప్పుడే ఒక లగ్జరీ కారొచ్చి హోటల్ ముందు ఆగుతుంది. కార్లోంచి ఒక వ్యక్తి దిగుతాడు. అర్జున్ ముందు నిలబడతాడు. నేను రామ్లాల్ని కలవాలి. సారీ, మా నాన్న చనిపోయారు. నేను ఆయన కొడుకుని. మీరు ఆయన్ని ఏ పని మీద కలవాలనుకున్నారు? హోటల్ చైన్ యజమాని నవ్వుతాడు. చాలా సమయం క్రితం నేను మీ నాన్న తయారు చేసిన కుండ మ్యాగీని తిన్నాను. ఆ రుచి నాకు ఎంత నచ్చేసింది అంటే నేను ఆయనకి నా 5 స్టార్ హోటల్లో కుండ మ్యాగీ తయారు చేసే ఉద్యోగం ఇప్పిస్తానన్నాను. కానీ ఆయన నిరాకరించారు. కాసేపు ఆగారు. రామ్లాల్ కల ఏంటంటే ఈ వ్యాపారం ఊర్లోనే అభివృద్ధి చెందాలి, ఊరి పేరు విస్తరించాలి. అప్పుడు ఆయన నాకు చెప్పింది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను ఊర్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. షరతు కేవలం ఒక్కటే, కుండ మ్యాగీ రుచి అచ్చం రామ్లాల్ చేసినట్టే ఉండాలి, అంతే. అర్జున్ సంతోషంతో నిండిపోయాడు. సరే, నేను మీకు చాలా మంచి కుండ మ్యాగీ తయారు చేసిస్తాను. అర్జున్ ఇంకా కావ్య కలిసి కుండ మ్యాగీ చేశారు. హోటల్ చంద్ యజమాని టేస్ట్ చేస్తారు. తలను ఊపుతారు. లేదు, ఇందులో రామ్లాల్ చేతి రుచి ఏమాత్రం లేదు. ఈ ఒప్పందం జరగదు. అర్జున్ ఆశ్చర్యపోతాడు. నాకింకొన్ని రోజులు గడివివ్వండి, నేను కష్టపడతాను. సరే. అతను తన కార్డ్ని అర్జున్కిస్తాడు. నీ చేతుల్లో మీ నాన్నలాంటి రుచి వచ్చినప్పుడు నువ్వు ఈ నంబర్కి ఫోన్ చేయి. ఆ మాట చెప్పి అతను వెళ్ళిపోతాడు. కావ్య చింతకు గురవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఆ రోజుని తలుచుకుని ప్రతి క్షణం చాలా బాధపడుతున్నాను. నాన్న నాకు మసాలాల మోతాదు గురించి చెప్పారు, కానీ నేను ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఆ రోజు ఆయన మాటల్ని శ్రద్ధగా వినుంటే బాగుండేది. కాని ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఉంటుంది. మీ నాన్న రెసిపీ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరుంటారు కదా. బహుశా అమ్మకు తెలిసేమో. ఆవిడనడుగుదాం పదా. అర్జున్ ఇంకా కావ్య సావిత్రి దగ్గరికి వెళ్తారు. లేదు బాబూ, మీ నాన్న ఉదయం 4ంటికే బయలుదేరి వెళ్లేవారు. నేను 6 గంటలకి లేచేదాన్ని. ఆయన నాకెప్పుడూ చెప్పలేదు, నేను కూడా ఎప్పుడూ అడగలేదు. కావ్య దీర్ఘాలోచనలో పడుతుంది. మనం ఊరివాళ్లని అడగటం మంచిదేమో. అర్జున్ ఇంకా కావ్య ఊరంతా తిరుగుతారు. కాని ప్రతి ఒక్కరూ నిరాకరించారు. అలసిపోయి ఇద్దరూ హోటల్కి తిరిగొచ్చారు. నా మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఎవరికీ తెలియదంటే అసలు అవకాశమే లేదు. అప్పుడే అర్జున్ మెదడులో ఒక మెరుపు మెరిసింది. ధీరు బాబాయ్, ఉదయం 5 గంటలకు అందరికంటే ముందు ఆయనే వచ్చేవారు. ఖచ్చితంగా ఆయనకి తెలిసే ఉంటుంది. అర్జున్ ఇంకా కావ్య ధీరుబాబాయ్ ఇంటికి వెళ్తారు. ధీరుబాబాయ్ నవ్వుతాడు. నువ్వు ఊళ్ళో కుండ మ్యాగీ రెసిపీ అడుగుతూ తిరుగుతున్నావని విన్నాను. ఒకప్పుడు మీ నాన్నే స్వయంగా నీకు చెప్పాలని అనుకున్నాడు. అప్పుడు నువ్వు పట్టించుకోలేదు. అర్జున్ ఏడుస్తాడు. ఇప్పుడు నేను నా తప్పుని తెలుసుకున్నాను బాబాయ్. దయచేసి చెప్పండి, నాన్న ఏ ప్రత్యేకమైన మసాలాని వేసేవారు? ధీరుబాబాయ్ నవ్వుతారు. మీ నాన్న ఇటువంటి ప్రత్యేకమైన మసాలాలు వెయ్యలేదు. తను కుండ మ్యాగీని మనస్ఫూర్తిగా చేసేవాడు. అంటే దానర్థం? రేపుదయం 4 గంటలకి నేను మీ హోటల్కొస్తాను. మీరిద్దరూ సిద్ధంగా ఉండండి. మరుసటి రోజు 3 గంటలకి అర్జున్ ఇంకా కావ్య లేచారు. 4ంటికి ధీరుబాబాయ్ వచ్చారు. ధీరుబాబాయ్ అర్జున్తో ఇలా అన్నారు. ఇవాళ తన చేతులతో కుండ మ్యాగీ చేస్తారని. ముందుగా కొంచెం నీళ్లు పోశారు. తర్వాత మ్యాగీ. మసాలాలు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎంతైతే అవసరమో అంత మాత్రమే. ధీరుబాబాయ్ అన్నారు, నిప్పు ఎక్కువగా ఉండకూడదని. దాని వేడిని అర్థం చేసుకోవాలి. కుండను మళ్ళీ మళ్ళీ కదపకూడదు. దానికి ఊపిరాడనివ్వాలి. ప్రతి చెంచాలో ధైర్యం ఉండాలి. ప్రతి క్షణంలో దృష్టుండాలి.
నెమ్మది నెమ్మదిగా కుండలో నుంచి ఒక సువాసన వస్తుంది. కుండ మ్యాగీ తయారైనప్పుడు అందులోంచొక రుచి వస్తుంది. అది నాలుక మీదే కాదు, మనసు వరకు చేరింది. ఇదిగో ఇదే మీ నాన్న చేసే రెసిపీ. అర్జున్కి అర్థమయ్యింది. రెసిపీ అంటే కాగితం మీద రాసే మసాలాల పేర్లు కాదు. అది అనుభవం, ఓపిక, నిప్పు తాపము, మట్టి కుండ, ఇంకా తండ్రి యొక్క ఆలోచన. కష్టము, వైఫల్యము, ఇంకా జ్ఞాపకాల ఆసరాతో అర్జున్ మళ్లీ ఆ రుచిని తీసుకొస్తాడు. తను తన తండ్రి కలను నిజం చేయడం మాత్రమే కాదు, ఊర్లో చాలా మందికి పని కల్పిస్తాడు. అప్పులు తీర్చేసి తందూరి కుండ మ్యాగీని ఊరికి గుర్తింపుగా మార్చేస్తాడు. ఈ కథ ఒక కొడుకు అహంకారం నుంచి జీవితంలోని పాఠం వరకు. అందులో తెలుసుకున్నాడు, అసలైన వారసత్వం డబ్బు కాదు, మనిషి విలువ, కష్టం ఇంకా సంస్కారం మాత్రమే.